హాయ్ ఫ్రెండ్స్, మాహూరు రేణుకామాత టెంపుల్ శక్తిపీఠం చూద్దామండి. హైదరాబాద్ నుంచి మాహూర్ వెళ్తున్నాం. మాహూర్ మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఉంది. హైదరాబాద్ నుంచి మాహూర్ 365 కిలోమీటర్స్ అండి. ఏకవీరాదేవి ఆలయం, రేణుకామాత ఆలయం, దత్తాత్రేయ జన్మస్థలం, అనసూయమాత ఆశ్రమం ఇవన్నీ మాహూర్లో ఉన్నాయి. ఒక టెంపుల్ తర్వాత మరొక టెంపుల్, ఈ 4 టెంపుల్స్ ఒక్కరోజు 3 అవర్స్లో చూడవచ్చు. పబ్లిక్ ఎక్కువ ఉంటే లేట్ అవుతుందండి, తక్కువ ఉంటే 2-3 అవర్స్లో చూడవచ్చు. మూడు కొండలపై ఉంటాయండి. కొండ శిఖరంపై ఈ 3 ఆలయాలు ఉంటాయి. ఈ 3 ఆలయాలు ఒకే రూటు. ఏకవీరదేవి ఆలయం మాత్రం వేరే రూటు వెళ్ళాలి. కానీ ఈ టెంపుల్స్ అన్నీ దగ్గరగా ఉంటాయండి. రేణుకామాత ఆలయం సందర్శించడానికి 250 మెట్లు ఎక్కాలి. దర్శించుకోండి రేణుకామాతని. రేణుకామాత చరిత్ర తెలుసుకుందామండి. దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తూ పరమేశ్వరుని పిలవడు. దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సతీదేవి దక్షుడు నిర్వహించిన యజ్ఞానికి వెళ్ళి తండ్రిచే అవమానితురాలై అగ్నిలో దూకి ఆత్మాహుతి చేసుకుంటుందండి. సతీదేవి మృత శరీరాన్ని శివుడు భుజాన వేసుకొని ఇలయ తాండవం చేస్తుండగా సంభవించిన ప్రళయాన్ని ఆపి మహాశివుని యథాస్థితికి తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించడంతో ఆ శరీర భాగాలు పడిన ప్రదేశాలన్నీ శక్తిపీఠాలుగా ఉన్నాయండి. అందులో అమ్మవారి కుడి చెయ్యి ఈ ప్రదేశంలో పడిందంట. మాహూర్ రేణుకామాత ఏకవీరాదేవి ఒకరే అని చెప్తారు, కానీ లేదు వేరువేరని కొంతమంది అంటున్నారండి. అంటే రేణుకామాత, ఏకవీరాదేవి ఇద్దరు శక్తిపీఠాలేనండి. ఒకళ్ళు తర్వాత ఒకళ్ళేమో శక్తిపీఠాలు అంటారు, ఒకళ్ళేమో ఏకవీరాదేవినే శక్తిపీఠం అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఫ్యామిలీతో వచ్చి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ 4 టెంపుల్స్ మాహూర్లోనే ఉన్నాయండి. కొండ శిఖరంపై ఉంటాయి. చాలా బాగుంది.